నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అభి కుకింగ్ వైబ్స్. ఈరోజు మనము క్యాలీఫ్లవరు 65 చేసుకుందాము. మంచూరియా లాగా స్టార్ట్ చేద్దాము. చూడండి, ఇలా ఒక మీడియం సైజు ఫ్లవర్ తీసుకున్నాను. క్యాలీఫ్లవరు దీన్ని కడిగి శుభ్రంగా సాల్ట్ వేసి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం హాట్ వాటర్ కాగబెట్టాను, దాంట్లో వేసేద్దాము. చూడండి, వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. కొంచెము ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసాను. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాము. చూడండి, ఇలా మరగనిద్దాము. కొంచెము ఒక 70% మనకి ఉడికితే బాగుంటుంది అన్నమాట. ఇంకా అప్పుడు మనము తీసేసుకుందాము. చూడండి, ఇప్పుడు 70% ఉడికిపోయింది, మనకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మనము వడకట్టుకుందాము. తీసేసుకుందాము ప్లేట్లోకి. ఇలా అంతా మనం అన్నీ తీసేసుకున్నాము. కాలీఫ్లవర్ అంతా ఇలా వడకట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇది కొంచెం చల్లారనిద్దాము. ఈ లోపల మనము గోబీ మంచూరియాకి ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి. మనకి ఎంత కావాలో ఒక కప్పు తీసుకున్నాను. ఒక కాలీఫ్లవర్ మీడియం సైజ్ కదా, కొంచెం మనకి లూజ్గా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తానండి. ఒక మీడియం స్పూను జీలకర్ర పొడి వేసుకున్నాము. టేస్ట్ బాగుంటుందండి జీలకర్ర. ఒక స్పూను ధనియాల పొడి, ఒక మీడియం సైజ్ స్పూను గరం మసాలా అండి, ఒక హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ కారం అండి, మన టేస్ట్ని బట్టి. ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నా అండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మన ఇష్టము. కాకపోతే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ఇప్పుడు ఒకసారి అనేసి వేస్తున్నాను. ఇలా కలిపేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాము. గ్రేవీ కోసం అండి ఇది. మనము గోబీ ఫ్రై చేసిన తర్వాత దానికోసం, గ్రేవీ కోసం మంచూరియా చేసుకుంటాం కదా, 65. ఇప్పుడు మనము గోబీని ఇలా తయారు చేసుకుందాము వేయించేదానికి. చూడండి, ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. కొలిచి పెట్టానండి. ఈ ఒక ఫ్లవర్కి 3 స్పూన్స్ సరిపోతుంది అన్నమాట. అలాగే మైదా వేసుకున్నాము. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకున్నాము. ఇలా చిన్నగా తునిగింది అనుకోండి, లాస్ట్లో మనము ఇలా వాటర్ వేసుకొని కలుపుకుంటాం కదా, అది కొంచెం గ్రేవీ వస్తుంది కదా, దాంట్లో అతికించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా కలిపేసుకున్నాం మొత్తం. మనము మొత్తం కలిపేసుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసుకున్నామండి. అంటే దీనికంతా పట్టుకుంటుంది అన్నమాట బాగా, అందుకని. చూడండి, ఇలా అడుగున కొంచెం పౌడర్ ఉంది కదా, ఇలాగా వాటర్ చల్లుకుంటూ మనకి అర్థమైపోతుంది కదా ఫ్రై చేసేదానికి. మరీ అంత ఎక్కువ వేసుకోకూడదండి. ఈ పౌడరు వీటికి అతుక్కునేంత వరకు వేసుకోవాలంతే. ఇలా కలిపేసుకున్నాము మొత్తం. చూడండి, ఇలా బైండింగ్ అంతా బాగా పట్టుకునింది కదా. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. చూడండి, హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనము ఒక్కొక్క ముక్క వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఒక ప్లేట్లో వేసుకున్నాం. ఇప్పుడు ఇదే బండిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసానండి. ఇప్పుడు మనము వెల్లుల్లి చిన్న ముక్కలుగా తరిగాము కదా, అది వేసేసుకున్నాము. ఇప్పుడు
2 ఎండుమిర్చి వేసాను, ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, వేసేసుకున్నాము. అలాగే 2 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకున్నాను అండి. ఆ బాండలి తిప్పేదానికి బాగుండదని దీంట్లో మార్చాను. అలాగే కొంచెం కరివేపాకు. ఇది వేగిపోయాయి కదా ఆనియన్స్ అన్నీ, మనం చేసుకున్న ఇది ప్యూరీ ఇది పోసేద్దామండి. చూడండి, ఇలా గ్రేవీ అంతా బాగా వేయించుకుందాము. హై మంటలోనే కొంచెం చిక్కదనం వచ్చేదాకా వేయించుకుందాము. చూడండి, ఇలా మొత్తం మనకి గ్రేవీ అంతా చిక్క పడిపోయింది. మనము ఈ ప్రాసెస్ హైలోనే చేసుకోవాలండి. ఈ గ్రేవీ వేయించేటప్పుడు మనం హైలో కొంచెం సిమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోబీ, దీంట్లో వేసేసుకున్నాము. చూడండి, ఇలా రెడీ అయిపోయింది. మొత్తం మనం ఇట్లా అనుకున్నా కూడా బాగా వస్తుంది అన్నమాట ప్యాను. చూడండి, మొత్తం అంతా ఈవెన్గా కలిసిపోయింది. మనము చిన్నగా ఇలా అనుకున్నామనుకోండి, చాలా బాగా కలిసిపోతుంది అన్నమాట. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. చాలా బాగుంటుందండి ఇది. మనము రైస్లో నంచుకున్నా విడిగా తిన్నా బాగుంటుంది. చూడండి, ఇలా క్యాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది అంతా. మనము కరెక్ట్గా అన్నీ వేసుకొని చేసుకున్నాం కదా. ఇలా హాఫ్ అన్ అవర్లో మనకు మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.